హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో దోసకాయ పెసరపప్పుని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సమ్మర్లో దోసకాయ పెసరపప్పుని తినడం వల్ల మన బాడీ చల్లబడుతుంది. ఇలా ఈ ఎండాకాలంలో చేసుకొని ప్రతి ఇంట్లో 1 లేదా 2 సార్లు వారంలో చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బాడీ కూల్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాల్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక దోసకాయ తీసుకొని పొట్టు తీసుకొని లోపల విత్తనాలు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయ్యాక ముందుగానే 1 గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు పడుతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. అవసరమైతే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే పప్పు దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే దోసకాయ పెసరపప్పు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.